తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరినీ కూడా ఆదుకోవాలనేటటువంటి ఉద్దేశంతో దాదాపు 11 రకాల పెన్షన్లు మనం ఇచ్చుకోవడం జరుగుతోంది అధ్యక్ష. అందులో ఓల్డేజ్ పెన్షను 16,44,000 మందికి, విడో పెన్షన్ ఒక 15,85,000 మందికి, సింగిల్ ఉమెన్ పెన్షన్ అధ్యక్ష 1,43,000 మందికి, బీడీ వర్కర్లకు 4,25,000 మందికి, అట్లానే వికలాంగులకు 5,16,000 మందికి అధ్యక్ష, నేతన్నలకు 38,000 మందికి, గీతన్నలకు 67,000 మందికి, హెచ్ఐవి ఫైలేరియా డయాలసిస్ పేషెంట్స్కు, అట్లానే ఆర్టిస్టులకు కూడా ఒక 2,000 మందికి పెన్షన్లు ఇచ్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఒక విజనరీ దృక్పథంతో ప్రారంభించినటువంటి పథకాలు. ఇవన్నీ కూడా దాదాపుగా ఒక వికలాంగులకు 4,000, ఆర్టిస్టులకు 3,000 కాకుండా మిగతా వారందరూ కూడా 2,000 రూపాయల పెన్షను కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించుకున్నాం అధ్యక్ష. మొదలు 75,000 రూపాయలు పర్ మంత్ ఉన్నటువంటి పెన్షన్ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 200 నెలకిస్తే కేసీఆర్ గారు 2,000 ఇవ్వడం ప్రారంభించారు అధ్యక్ష. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ప్రత్యేకించి 57 సంవత్సరాలు దాటినటువంటి వారికి మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టారు అధ్యక్ష. 57 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి, అంటే ఇంట్లో 2 ఉన్నా సరే ప్రతి ఒక్కరికి, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే, కొడుకో బిడ్డకో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే 4,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు అధ్యక్ష. కానీ నేను అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం జవాబుగా పాత అమౌంట్నే, అంటే కేసీఆర్ గారు ఏదైతే 2022లో ప్రారంభించారో అదే ఇస్తున్నాము, పెంచేటటువంటి ఆస్కారం లేదు అని కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి మేనిఫెస్టోని అమలు చేస్తారా చేయరా? 4,000 ఇప్పుడు 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000కు పెంచుతారా పెంచరా? ఈ 57 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఎంతమంది లిస్టులో యాడ్ అయ్యారు అన్నది ఒకటి అధ్యక్ష. ఇంకొకటి మీరు సప్లిమెంటరీ ఇస్తే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ సపరేట్గా అడుగుతాను అధ్యక్ష.